నోయిడాలో ఆందోళనలతో కీలక నిర్ణయం తీసుకుంది యూపీ ప్రభుత్వం. కార్మికుల నిరసనలతో ప్రభుత్వం దిగొచ్చింది. కార్మికుల కనీస వేతనాలు పెంచింది. కనీస వేతనం 11,313 నుంచి 13,690కి పెంచింది ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. నిన్న ప్రైవేట్ కంపెనీల కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో గ్రేటర్ నోయిడా నివురుగప్పిన నిప్పులా ఉంది. మదర్సన్ కంపెనీ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. కంపెనీ బయటే రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాల పెంపు, పని గంటల తగ్గింపు లాంటి డిమాండ్లతో 3 రోజులుగా జరుగుతున్న నిరసనలు నిన్న ఉద్రిక్తతలకు దారితీశాయి. 40,000 మంది కార్మికులు రోడ్లపైకొచ్చి ఆందోళన చేశారు. 80 ప్రాంతాల్లో కార్మికులు నిరసన చేపట్టగా ఫేజ్ 2 సెక్టర్ 63 ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పింది. వాహనాలకు నిప్పంటించడంతో రాళ్ల దాడులకు పాల్పడ్డారు. నోయిడా ఫేజ్ 2 ప్రాంతంలో ముఖ్యంగా సెక్టర్ 1, సెక్టర్ 84లో ఆందోళనలు ఎక్కువగా జరిగాయి. ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. 300 మందికి పైగా కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేయగా మరో 100 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు.